హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తన భర్తతో పాటు తను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకున్న కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్యకి అసలు నిజం తెలిసిన తర్వాత ఆ బాధని తట్టుకోలేక ఆ కృష్ణునితో పంచుకుందామని చెప్పి ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తన గోడునంతా చెప్పుకుంటుంది. ఏంటిది కృష్ణ, అసలు నిజం తెలుసుకున్న తర్వాత ఆ సమస్యని పరిష్కరించి నా కాపురాన్ని సరిదిద్దుకుందాం అనుకున్నాను. కానీ నిజం తెలిసినా కానీ నేనేం చేయలేని పరిస్థితుల్లో నన్ను పడేసావేంటి కృష్ణ? నేను ఇప్పుడు దాకా మా ఆయన తప్పు చేయలేదని నమ్మాను. నా ప్రేమే గొప్పది అని అనుకున్నాను. అది రుజువైంది. కానీ తప్పు చేసింది మా ఇంట్లో వ్యక్తే అని నేను ఇప్పుడు వాళ్ళతో ఎలా గొడవ పడాలి? నేనిప్పుడు ఏం చేయాలి? పరిస్థితులకి తల వంచాలా లేదా ఎదుర్కోవాలా? నేను ఎదుర్కొంటే అందరూ బాధపడతారు. మా అత్తయ్య గారి గుండె పగిలిపోతుంది. ఈ ఇంటి పెద్దరికం తలదించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఇంట్లో ఉన్న మనుషులు వాళ్ళ నోటికి వచ్చిన దానికంటే ఎక్కువ మాట్లాడతారు. మా ఆయన తప్పు చేశారు అనే మా అత్తగారిని మాటలతో ఎలా వేధించారో నీకు తెలుసు కదా కృష్ణ. ఇప్పుడు ఈ నిజం బయటకి తెలిస్తే మా అత్తగారిని ఇంకెంతలా వేధిస్తారో. అప్పుడు ఆవిడ అది తట్టుకోలేక, ఈ నిజాన్ని భరించలేక ఆవిడ ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధపడుతుంది. ఆవిడ చాలా పట్టుదల గల మనిషి. వీటన్నిటికంటే మా ఆయనలాగే నేను కూడా పరిస్థితులకి తల వంచి మా ఆయన దారిలోనే నడుస్తాను అని కావ్య అక్కడ నుంచి తన బెడ్రూమ్లోకి వస్తుంది. అప్పటికి రాజ్ వచ్చి పడుకొని ఉంటాడు. అప్పుడు కావ్య రాజ్ని చూస్తూ, ఇన్ని రోజులు ఇంత పెద్ద నిజాన్ని మీ గుండెల్లోనే ఒక్కళ్ళే మోస్తున్నారు కదండి. మీ నాన్న చేసిన తప్పుని మీరు మీ పైన వేసుకొని మోస్తున్నారంటే మీకు మీ నాన్న మీద, మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. మీ అమ్మకి నిజం తెలిస్తే తట్టుకోలేరు అని చివరికి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇప్పటి నుంచి నేను కూడా మీకు తోడుగా ఉంటాను. మీరు నడిచే ప్రతి దారిలోనూ నేను కూడా నడిచి మీకు తోడుగా ఉంటాను. మీ బాధని కూడా నేను పంచుకుంటాను. ఇన్ని రోజులు మీరు మాట్లాడకుండా ఇలా దిగాలుగా మీలో మీరే మదన పడుతూ ఎందుకు ఇలా ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అవును, నిజమే. ఈ నిజం ఒకరితో చెప్పుకునేది కాదు. అందుకనే మీరు ఇలా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాను. మీతో పాటే నేను కూడా మీ వెంట వచ్చేస్తాను. మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను. రాముడి వెంట సీత వెళ్ళినట్టే మీతో పాటు వచ్చేస్తాను. మీరు ఎన్ని కష్టాలు పడినా సరే మీ వెంట వచ్చి నేను కూడా వాటిని భరిస్తాను. నా భర్త తన తల్లిదండ్రుల కోసం ఇంత పడుతున్నప్పుడు నేను నా భర్త కోసం ఆ మాత్రం చేయలేనా అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి కావ్య కూడా నిద్రపోతుంది. మరుసటి ఉదయాన్నే ఎప్పటిలానే లేచి ఇంటి పనులన్నీ చక్కబెడుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.